హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మరి నేను చేపల ఫ్రై చేస్తున్నానండి. చేపల ఫ్రై చేసుకోవడానికి ఒక స్పూను పసుపు అండి. ఈరోజు సండే స్పెషల్ అండి. మా ఇంట్లో చేపల ఫ్రై చేస్తున్నా. హైదరాబాద్ నుంచి మా తమ్ముడు వస్తున్నాడు. వానికి చేపల ఫ్రై అంటే చాలా ఇష్టం. అది నేను చేస్తే ఇష్టము, అందుకని ఫ్రై చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు తగినంత ఉప్పు అండి, కొంచెం మసాలా అండి, కొంచెం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి, 2 స్పూన్లు వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. 3 స్పూన్ల కారం పొడి వేస్తున్నా అండి. కొంచెం నూనె కూడా వేస్తున్నా. నూనె ఎందుకంటే అవి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం నిమ్మరసం కూడా వేస్తున్నా. కొంచెం 1 స్పూన్ నిమ్మరసం వేస్తున్నా. ఇది బాగా మంచిగా ముక్కకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపితే ముక్కకు పట్టుకుంటుంది. ముక్కలకి మసాలా బాగా పట్టేసిందండి. ఇదిగో చూడండి, ఒక 15 నిమిషాలు మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. మ్యారినేట్ అయ్యింది. ఇప్పుడు పెంక పెట్టి నూనె వేస్తున్నా, 2 పావులు నూనె వేస్తున్నా. ఇప్పుడు చేపలు ఫ్రై చేసుకుందాము. మనం అప్పుడప్పుడు చికెన్ మటన్ తినడం కాదండి, మనం చేపలు ఫ్రై చేసుకోవాలి. చేపల పులుసు పెట్టుకోవాలి. తింటే మంచిదండి, ఆరోగ్యానికి కూడా మంచిది, మన హెల్త్ కూడా మంచిది, హెయిర్ కూడా మంచిది, కంటికి మంచిది. మనం అప్పుడప్పుడు చేపల ఫ్రై కూడా చేసుకొని తింటుండాలి. మనకి హెల్త్కి మంచిది, మన కంటికి మంచిది, మనకు ఆరోగ్యానికి బాగుంటుంది. మన చేపలకు చాలా మంచిదండి. అదే నేను ఒక చిన్న చిట్కా చెప్పడం మర్చిపోయాను. ఇది ఎంపుకునేటప్పుడు కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. రుచికరమైన చేపల ఫ్రై రెడీ అయింది. లాస్ట్లో ఉల్లిపాయ కోసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.